రోడ్ల మీద పోలీసులు బండ్లను చెకింగ్ చేసే కాడ చూడాలి. ఒక్కొక్కల యాక్టింగ్ స్కిల్ పొల్లు పొల్లు బయటకు వస్తుంది. కొందరు బతిలాడుతుంటారు, ఇంకొందరు వాదిస్తుంటారు, మరి కొంతమంది తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి ఫైరవిల్ చేస్తుంటారు. ఏమన్నా అడిగితే 5దో 10దో చేతిలో పెడదామని ఇంకొందరు చూస్తుంటారు. వాళ్ళంతా ఒక లెక్క, నేను ఇంకో లెక్క అన్నట్టు చేసిండు వీడెవడో. చిన్న లేవు వాడు చేసిన ముచ్చట్లు చూడు. పుష్ప సినిమాలకి ఇసొంటి సీన్ ఒకటి పెట్టాలని డైరెక్టర్ సుకుమార్ కూడా ఆలోచన రాలేదు కావచ్చు. అంతకంటే ఎక్కువ చేసి ఎస్కేప్ అయిందంటే వీడు మామూలు మోతేవారి మొగోడు కాదు పోన్రి. ఎక్స్ప్రెస్ హైవే మీద పోలీసులు వచ్చిపోయే వాహనాలు ఆపి చెకింగ్లు చేస్తురట. మరి వీడు చేసిన తప్పు పని ఏందో, కాగితాలు కరెక్ట్ ఉన్నాయో లేవో, ట్రక్కులో ఓవర్లోడ్ ఏమన్నా ఉన్నదో తెలియదు గాని పోలీసులు కనిపించుడే ఆలస్యం. ట్రక్ రాంగ్ రూట్లకు మలిపి జాకి లేపి ఇగో గిట్ల రోడ్డు మీదనే అన్లోడ్ చేసిండు. వెనకమర్ల పోలీసులు ఎంత షేజింగ్ చేసినా దొరకకుండా కంకర రాళ్ళు పోసుకుంటా పోయిండు. ఇక ఎట్లా పట్టుకుంటారో పట్టుకోండి అన్నట్టు పోలీసులకే సవాల్ ఇసిరినట్టు చేసిండు. తర్వాత దొరికిందా లేదా అనేది తెలియదు గాని పోలీసులకు లేనిపోని తలకాయ నొప్పి పెట్టిండు. పాపం చూడండి ఎట్లా రాళ్ళెత్తి పోస్తున్నారో. ఎట్లుండేటోళ్లను ఏ తిరగ చేసిండ్రా ఆ ట్రక్ డ్రైవర్ గాడు. అంత హాలత అయిపోయాయి కదరా అనుకుంటా రాళ్ళెత్తి పోసిండ్రు. ఓ దిక్కు ఎండగొడుతుంటే ఈ పారలతోని రోడ్డు మీద పనిచేసుడేంద్రా అనుకుంటా చెమటలు గక్కిండ్రట. వాడు గనక దొరికితే చెమడాలు తీసుడే అనుకుంటా కోపంగా రాళ్ళెత్తి పోసిండ్రు కావచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే మీద జరిగింది ఈ ట్రక్ చేసిన బీభత్సము. నేను పోలీసులకు అసలే దొరక. పుష్ప రేంజ్ లో తప్పించుకుంటా అనుకున్నాడో లేకుంటే తానే పుష్ప అనుకున్నాడో తెలియదు గాని సినిమా సీన్లను చూపెట్టిండు. రీల్ పుష్ప చేస్తే నడిచింది గాని రియల్ గా చేస్తే పోలీసులకు దొరకుడు ఖాయం, మైలపోలు తీసుడు ఖాయం అనేది తెలియదు కావచ్చు. పాపం ప్రధానయిత అని ప్రమాణ స్వీకారం కూడా చేసి ప్రాక్టీస్ చేసి పెట్టుకున్న 56 ఏళ్ల యూత్ అండ్ యంగ్ లీడర్ రాహుల్ గాంధీ బర్త్డే అటు ఇయ్యాల. అందుకే దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా దేత్తడిగా సంబురాలు చేసిండ్రు. అందరి లెక్కని చేస్తే మన క్రియేటివిటీ ఏముంది అనుకుంటా కాశీలా కరుడు కట్టిన కాంగ్రెస్ క్యాడర్ కొందరు ఈ తీర్ల వెరైటీగా చేసిర్రు. చూసి ఎట్లుందో మీరే చెప్పుండ్రి. ఆవేశాన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేమంటారు చూడురే. ఆ మాటకు అంగి ప్యాంటు గుట్టిస్తే ఈలే కావచ్చు. కాశీల గంగానది కాడ ఇట్లా రాహుల్ గాంధీకి పరశురాముని గెటప్ తీరి గ్రాఫిక్స్ వేపించి ఓ చేతిలో రాజ్యాంగము ఇంకో చేతిలో గండ్రగొడ్డలు పెట్టి పాలు గులాబీ పూలతోని అభిషేకాలు చేసిరు. ఇట్లా ఎన్నో చేస్తే ఏముంటది మజా. బాజాప్తా భారత ప్రధాని భారతీయ జనతా పార్టీ పెబ్బ మోడీ సార్ నియోజకవర్గంలోనే మా దేశ్కి యూత్ నేత బర్త్డే సంబరాలు చేస్తాం అనుకుంటా ఈ తీర్ల సందడి చేసిర్రు. కానీ ఇచ్చింత్రం ఏంటంటే ఓ దిక్కు రాహుల్ గాంధీ ఏమో మోతవరి మోడీ సారు తీరు గెటప్లు వేస్తుంటాడు, పోయిన కాడల్లో ఫోటోలకు పోజులు ఇస్తుంటాడు అని తిట్టిపోస్తుంటాడు. కట్ చేస్తే వీళ్ళేమో రాహుల్ బర్త్డే అని పరశురాముడి గెటప్లో ఫోటోషాప్ చేసి పాలాభిషేకాలు చేస్తారు. ఇట్లా బీజేపీలదంతా మోడీ వ్యక్తి పూజ అయిపోయింది. ఆయన ఏం చేసినా కరెక్టే, ఆయన యుగ పురుషుడు దేవుని అవతారం అన్నట్టే చేస్తారు అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు కన్నెర చేస్తారు. కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా దేవుని అవతారాల మీద చేస్తారా అనుకుంటా వీళ్ళ అభిమానం చూసిన వాళ్ళు తలో తీరు మాటలు అంటున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే రాహుల్ గాంధీ 56వ బర్త్డే పేరు మీద ప్రధాని మోడీ ట్వీట్ చేసింది. అలా ఆయన ఆరోగ్యాలతో నిమ్మలంగా ఉండాలని రాసుకొచ్చింది. ఇట్లా ఇక పాలిటిక్స్ అన్నాక పక్క పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అంటే పడకున్నా గానీ మోడీ కూడా మొత్తానికి 2 ముచ్చలు రాసి పెట్టేవారు కదా. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చెడ తిరుగుతున్నది. ఇట్లనే రేపటిసారి మళ్ళీ రెచ్చిపోయి ఒకరి మీద ఒక దుమ్మెత్తి పోసుకుని నడుస్తూనే ఉంటది కదా. పుట్టినరోజు నాడని ఇట్లా విషులు ఎప్పుడు మంచి పద్ధతి తీరి.